ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 41.6 అడుగులకు చేరుకుంది. మరో అడుగు మట్టం వరకు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ముంపు ప్రాంత ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేశారు అధికారులు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి ఏటా వరద నీటితో ముంపుకు గురవుతున్న రామాలయం పరిసర ప్రాంతాల్లోని విస్తా కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం, వ్యాపార సముదాయాల్లో ఎలాంటి విపత్తు చోటు చేసుకోకుండా నీటిని ఎప్పటికప్పుడు కరకట్ట మీదుగా ఏర్పాటు చేసిన సియోజ్ల ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే స్నానాల ఘాట్ నీటి మునగడంతో భక్తులెవరూ స్నానాలకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు సమాచారం అందించాలని, ఎలాంటి నష్టం జరగకుండా అలర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.